హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే వెరీ సూన్ నేను కొన్ని మంచి ప్రాఫిటబుల్ ఇంట్రాడే స్ట్రాటజీస్ షేర్ చేస్తా. ఫ్యూచర్లో అని ఎందుకు అంటున్నా అంటే నేను ఆల్రెడీ ఒక మంచి ప్రీమియం ఇంట్రాడే స్ట్రాటజీ ఇన్ డీటెయిల్గా షేర్ చేసిన అండ్ దాని మీద 50 డే ఇంట్రాడే ఛాలెంజ్ చేస్తున్నా. అంటే సేమ్ స్ట్రాటజీతో 50 డేస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను అనమాట. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నేను జస్ట్ ఇది మంచి స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేసేసి వెళ్ళిపోతే అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే. సో నేనే ఒక 50 ట్రేడ్స్ దాని మీద చేస్తా. ఆఫ్టర్ 50 డేస్ మనం డిసైడ్ చేయొచ్చు అది మంచి స్ట్రాటజీయా కాదా అనేది. ఆటోమేటిక్గా అదే అందరికీ తెలిసిపోతుంది అనమాట. మీకు ఆ వీడియో కావాలి అంటే టాప్ రైట్ సైడ్ కార్నర్లో దాని లింక్ ఉంటుంది. లేకుంటే ఛానల్ మీద ఫ్రీ ఇంట్రాడే స్ట్రాటజీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో ఈజీగా దొరికిపోతుంది. చలో ఇప్పుడు ఇవాళ ఏం ట్రేడ్ చేసినామో దాని మీద మాట్లాడదాం. గైస్, ఇవాళ వచ్చేసి డే 35 ఆఫ్ 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్ అండ్ ఇవాళ మనం ట్రేడ్ తీసుకున్నది ఇన్ఫోసిస్. సో ఒకవేళ మీరు చార్ట్ చూస్తే పీ సెట్ ట్రేడ్ దొరికిందనమాట. ఇది 9:15లో. ఓకే, పెన్సిల్ సెలెక్ట్ కాలే, పెన్సిల్. సో ఇది 9:15లో 920 క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది అండ్ ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్. హాఫ్ ద సెటప్ ఇస్ డన్. ఇక్కడ ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ఓకేనా, పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఏమైంది, కరెంట్ డేలో ఫామ్ అయింది. సో ఈ కరెంట్ డేలోని 940 క్యాండిల్ బ్రేక్అవుట్ చేసేసింది అండ్ 945 క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నాం. సో ఎంట్రీ తీసుకున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ తర్వాత ఏమైందో తెలుసుకోవడానికన్నా ముందు మనం స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టుకున్నాం. స్టాప్ లాస్ వచ్చేసి సేమ్ క్యాండిల్ హై పెట్టుకున్నాం అనమాట ఇక్కడ ఇది. అండ్ టార్గెట్ వచ్చేసి 920 పెట్టుకుని ఉండే. 920 ఎక్కడ పోయింది, ఇది ఈ జోన్ టార్గెట్ పెట్టుకున్నా. లైక్ 920 అనుకోండి, సారీ 1620, 1920గా 1620 టార్గెట్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ప్లే చేద్దాం, ఏమైందో చూద్దాం. ఓకేనా, సో ఇనీషియల్లీ అది కొంచెం లాస్ కనబడ్డది, ఇక్కడైతే చాలా లాస్ కనబడి తర్వాత రావచ్చు కిందికి కొనడం స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూస్తే మన ఎంట్రీ ఇక్కడ అయింది, ఇక్కడ ఈ క్యాండిల్లో ఎంట్రీ అయింది. ఈ నుండి ఇక్కడ అది ఎంత పడిపోయింది, ఆల్మోస్ట్ 0.5% పడిపోయింది. సో ఐడియల్ డేస్లో ఇక్కడనే మన టార్గెట్ హిట్ అయిపోయింది. మోర్ దెన్ 10% రావాలి, కానీ అది 7-8% చూపిస్తుంది ప్రాఫిట్. సో నేనేమనుకున్నా అంటే ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయినప్పుడు అది నెక్స్ట్ ఈజీగా టార్గెట్ అచీవ్ అయిపోతుంది అనుకున్నా. కానీ అది అట్లా కాలే, లక్. అదేమైందంటే పోయి స్టాప్ లాస్ మీద క్లోజ్ అయింది. స్టాప్ లాస్ మీద క్లోజ్ అయినా ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఏం చేసినా నేను ఎందుకో నాకు అనిపించింది ఇది జస్ట్ స్టాప్ లాస్ హంటింగ్ కోసమే వచ్చింది. ఎందుకంటే అది ఒకవేళ స్టాప్ లాస్ మీద క్లోజ్ అయ్యేది ఉంటే ఈ క్యాండిలే, ఈ పెద్ద క్యాండిల్ విక్ కనబడుతుంది కదా, ఈ క్యాండిల్ని స్టాప్ లాస్ మీద క్లోజ్ అయిపోయేది. కానీ అట్లా కాలే. సో స్టాప్ లాస్ హంటింగ్ కోసం వచ్చింది. ఒక 5 మినిట్స్ ఆగుదాం, నెక్స్ట్ 5 మినిట్స్ ఒకవేళ పడకుంటుంటే వెళ్ళిపోదాం, లేకుంటే కంటిన్యూ చేద్దాం అనుకున్నా. సో ఈ తర్వాత ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో నాకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది. కానీ నాకు ఎందుకు అప్పుడు కూడా మనసులో అనిపించింది స్టాప్ లాస్ హిట్ అయింది, వెళ్ళిపోదామని. సో అప్పుడు ఏమనుకున్నా అంటే నెక్స్ట్ ఏదైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే వెళ్ళిపోదాం అనుకున్నా. ఇమీడియట్లీ 11 o'clock క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ ట్రేడ్ ఎగ్జిట్ కొట్టేసిన. కానీ దాని తర్వాత నేను అనుకున్నది కరెక్ట్ అయింది, అది స్టాప్ లాస్ హంటింగ్ అయింది. స్టాప్ లాస్ హంటింగ్ అయినాక కింద పడడం స్టార్ట్ అయింది అండ్ వన్ సైడ్ పడ్డది అనమాట. ఆరామ్సే టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. సో అదనమాట ఇవాళ ట్రేడ్ గైస్. సో ఇది డే ఎండ్ వరకు వచ్చింది, ఎందుకంటే కొంచెం పెద్ద టార్గెట్ ఉండే. మేబీ మోర్ దెన్ ఎంత పెట్టుకున్నా అంటే టార్గెట్ ఒకవేళ మనం చూస్తే ఇక్కడ, సరే దీన్ని ఎండ్ చేద్దాం. టార్గెట్ 0, ఆల్మోస్ట్ 1% ఏమో పెట్టుకున్నాను అనమాట. అంత పెద్ద పెద్ద టార్గెట్లు యాక్చువల్లీ పెట్టుకోవద్దు, కానీ నేను పెట్టుకున్నా ఇవాళ. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూస్తే ఈ టార్గెట్ ఎంత పెట్టుకున్నా అంటే 0.75% ఏమో పెట్టుకున్నట్టున్నా. సో అంత పెద్ద అవసరం లేదు, 0.3%కే ఈజీగా 10% టార్గెట్ దొరికేది. నేను ఒకవేళ ఇదే టార్గెట్ పెట్టుకుని ఉంటే ఇక్కడ ఆరామ్సే లైక్ 1300 ప్రాఫిట్ చూపిస్తుంది అనమాట. సో నాకు 10% కాదు, 7-8% చూపిస్తుంది. 10% తీసుకుందాం మినిమం అన్నట్టు ఆగిన, కానీ అక్కడనే బిస్కెట్ అయిపోయింది. నేను యూజువల్లీ ఇక్కడ పెట్టుకోవాల్సింది, కానీ ఎందుకో ఇక్కడ దాకా వస్తుంది అనుకున్నా, అది వచ్చింది. బట్ స్టాప్ లాస్ ఫస్ట్ హిట్ అయింది అనమాట. సో ఒకవేళ ఆర్డర్ చూస్తే 947కి ఎంట్రీ, 11.4కి ఎగ్జిట్, 40 రూపీస్కి కొన్నాం, 36.70కి అమ్మేసినాం. అండ్ పొజిషన్ చూస్తే 1300 రూపీస్ లాస్, విచ్ ఇస్ క్లోజ్ టు 7-8%. పెద్ద లాస్ ఇవాళ యాక్చువల్లీ. 5% యూజువల్లీ జీటీడీ ఆర్డర్ పెట్టుకుంటాం, కానీ ఇవాళ టైం దొరికింది కాబట్టి మార్కెట్ చూస్తున్నా. అండ్ ఒకవేళ మనం ఇవాళ ఎంత ఖర్చు చేసినామని చూస్తే 16,000 ఖర్చు చేసినాం అండ్ 1300 లాస్ వచ్చింది అనమాట. లైక్ విచ్ ఇస్ 7-8% అని నేను అనుకుంటా. పెద్ద లాస్ యాక్చువల్లీ. ఒక టైంలో 1300 ప్రాఫిట్ కూడా చూపిస్తుంది, కానీ ఇక మన లక్ అట్లా ప్రాఫిట్
బుక్ చేసుకోలేము. ఎందుకంటే 10% దొరుకుతదేమో, 1600 దొరికితే బుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఆ జస్ట్ 300 రూపీస్ వల్ల పెద్ద బిస్కెట్ అయిపోయింది. సో అదనమాట గైస్ ఇవాళ ట్రేడింగ్. అండ్ ఇవాళ మేబీ ప్రీమియమ్స్ పడలేదు, మూమెంట్ లేకుండా అని నేను అనుకుంటా. ఎందుకంటే యూజువలీ ఇక్కడ ఇంత పెద్ద పడ్డప్పుడే అది హిట్ అయిపోవాలి 10%, కానీ 10% కాలే. ఫైన్. బట్ ఒకవేళ మీరు చూస్తే ఇక్కడ టార్గెట్ అచీవ్ అయినా ఇది ఆప్షన్ చార్ట్, అది స్టిల్ మన టార్గెట్ హిట్ కాలే. లైక్ మనకి ఎంత వచ్చేదండి, నేను 40కి కొన్నా. ఇది జరిపేస్తా, ఒక్క నిమిషం జరుగు సామి. ఓకే, సో అది ఎంత పోయింది, మహా అయితే 43.45 పోయింది. అది అప్పుడు కూడా 10% ప్రాఫిట్ దొరకలే. టార్గెట్ హిట్ అయినా 10% దొరికేది కదా. అది ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ నేను చూసేటప్పుడే 1300 ప్రాఫిట్ చూపిస్తుంది. సో ఆ 1300 వరకే వచ్చింది. 10% ఎప్పటికీ అచీవ్ కాలే మనకి. సో అదనమాట ఇవాళ ట్విస్ట్ డేలో. సో నథింగ్ టు వరీ, మనం అనుకున్నట్టే టార్గెట్ రీచ్ అయింది. ఓకే ఫైన్, స్టాప్ లాస్ ఫస్ట్ హిట్ అయింది కానీ, బట్ హ్యాపీ విత్ ద ట్రేడ్. సో అదనమాట గైస్ ఇవాళ ట్రేడ్. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.